ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం ఒక శక్తి శరీరం అని, ఎనర్జీ బాడీ అని? భౌతిక శరీరంతో పాటు కూడా ఇంకొక 6 శరీరాలు ఉన్నాయని. అదొక డిఫరెంట్ టాపిక్. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది, మన శరీరం చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది. ఏదైతే మనము గురువులకి, దేవతలకి చూస్తుంటాం కదండి, అది ప్రకాశంగా ఉంటుంది. అది దేనివల్ల వస్తుందంటే దాన్ని తెలుగులో ఆభామండలి అని కూడా అంటారు. మన ఆలోచనల బట్టి మన ఆరా ఫామ్ అవుతుంది. అంటే మన ఆలోచన ఒక శక్తి. అది ఎలాంటివి అట్రాక్ట్ చేస్తుందో, ఆకర్షిస్తుందో దాన్ని బట్టి ఆరా ఫామ్ అవుతుందన్నమాట. సకారాత్మకమైనవి, అన్నీ పనికొచ్చేవి ఉన్నాయనుకోండి, అది ప్రకాశవంతంగా తయారవుతుంది. అదే నకారాత్మకమైనవి, సరికాని ఆలోచనలు ఉన్నప్పుడు అది ఆరా అంతా క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్నే మనము సైంటిఫికల్గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువైపోయినాయి అంటాం. ఆ ఆరాలో కూడా అన్ని కన్నాలు పడిపోతాయి. అప్పుడు వేరే వాళ్ళతో మనము కాంటాక్ట్ అయినప్పుడు, వాళ్ళు లో ఎనర్జీస్ ఉన్నప్పుడు అది మనం అట్రాక్ట్ చేస్తుంటాం. ఇలాగే అనమాట, మనం ప్రతిదీ కూడా ఒక శక్తి వలయం రూపంలోనే మనం ఆలోచించాలి. విశ్వంలో ఒక సూత్రం కూడా ఉంది కదా, నువ్వు ఏది ఆకర్షిస్తే నీకు అదే వస్తుందని. నీ బయట ప్రపంచం అంతా కూడా అది నీ లోపలి ప్రతిబింబమే అని. ద వరల్డ్ అవుట్ సైడ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇన్నర్ రిఫ్లెక్షన్, మై డియర్ ఫ్రెండ్స్. సో మనము చాలా ఎరుకతో, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇది మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. మనం ఎలాంటివి మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. మనని మనం కించపరచుకోవడం, ఇతరులని కూడా కించపరచడం అనేది మానేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ ప్రకాశం వైపు వెళ్తామో, ప్రకాశం అంటే జ్ఞానము, ప్రజ్ఞ, నాలెడ్జ్ అండ్ విస్టమ్. లైట్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? చీకటిని పారదోలుతుంది. ద లైట్ డిస్పెల్స్ డార్క్నెస్. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకుంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఆలోచన కూడా మన శరీర హెల్త్కి సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆరోగ్యము, ఆలోచనలు రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కూడా మనము నడుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.